శుద్ధివైన మౌచండాలు వాకులేని శుద్ధివైన దండాలు ప్రేమ కలిగినట్లు పెట్టనేలా నసట బత్తి చూపు నోరు తోడేలయా విశ్వదాభిరామ వినురవేమా మాట మంచితనం లేని వంచకుడు దొంగ దండాలెన్నైనా పెట్టగలడు. కానీ అదంతా భక్తి అనుకుంటే పొరపాటే సుమ. నుదుట నామాలు ధరించి పైకి ఆడంబరపు భక్తుడిలా కనిపించే దుర్జనుడి నోరెప్పుడు ఇతరుల్ని మింగడానికే చూస్తుంది. దాసరయ్య తప్ప దండముతో సరి మోసమేది తాను మించకున్నా నీచుడై చెడునటు నీచుల నమ్మిన విశ్వదా అభిరామ వినురవేమా. ఈ పద్యమునకు ఆనాటి పరిస్థితుల ఆధారంగా అర్థాన్ని అన్వయించుకోవలసి ఉంటుంది. ఇటువంటి లౌకిక సుఖాలకు లోబడే బలహీన దుర్జనుల్ని నమ్ముకుంటే వీరిని అనుసరించే వారు కూడా చెడతారు సుమా. నేరని జనులకును నేరములు నేర్పుచు చక్కజేయురిలను సాధులెప్పుడు ఒప్పు దుర్జనములు తప్పగనతురు విశ్వదాభిరామ వినురవేమా వినురవేమా. అమాయకులకు సైతం చెడు నడక నేర్పగల కొందరు మతానుయాయులు దుర్జనులై సంచరిస్తున్నారు. వారు మంచి బోధ చేయకపోగా పైగా మంచిని కూడా చెడుగాని వక్రీకరించడం బాధాకరమైన విషయం. అనగా అన్య మతముల గూర్చి దైవం ఒక్కడే సుమ. వేమన రచించినటువంటి కొన్ని కావ్యములలోని దుర్జన విభాగంలోని కొన్ని పద్యములు ఆలపిస్తున్నాము. దుష్ట జనులు మీరి తోటరి పనులను శిష్ట కార్యములుగా చేయుచుంద్రు కూడదనడి వారి కూడా నిందితురు విశ్వదాభిరామ వినురవేమా వినురవేమో. దుష్టబుద్ధి గల మానవులు పాపపు పనులు చేసి పైగా అవి మంచి పనులేనంటూ బుకాయిస్తారు. వాటిని తప్పులుగా ఎత్తి చూపే వారిని కూడా అక్కసు కొద్దీ నిందిస్తారు. చంపగూడదిట్టి జంతువునైనను చంపగూడదిట్టి జంతువునైనను చంపవలయులోక శత్రుగుణము తేలుకోండి గొట్ట తేలేమి చేయురా
వినురవేమా. ఎంత విషజంతువునైనా చంపే కంటే దానిలోని విషపు గ్రంథిని తీసివేయడం మేలు. జీవహింస కన్న పాపం ఈ ప్రపంచంలో లేనే లేదు. అట్లే దుర్జనుడిలోని దుష్టగుణాల్ని నేర్పుగా తొలగించాలి సుమా. గుణికి భూమిని గోరంత విద్యయచ్చిన కొండయ గుణవాని గుణము చేత కొండంత విద్య గుణహీనుడెరుగడు విశ్వదాభిరామ వినురవేమా. మంచివాడికి కొంచెం విద్య పట్టుబడిన అతడి గుణగణాదివశాన అది విలువగలదవుతుంది. దుర్జనుడి వద్ద కొండంత విద్య ఉన్నా ఎవ్వరూ అతడి దరి చేరడానికి ఇష్టపడరు. అట్లే గుణం లేని వాడికి జ్ఞానం ఎదురైతే అతన్ని లెక్క చేయడు దుర్జనుడు సుమా. కోతి బట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల కొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యునుదురు విశ్వదాభిరామ వినురవేమా. కోతిని పట్టుకొచ్చి కొత్త బట్టలు చుట్టబెట్టి కొండముచ్చులు అన్నీ చేరి ఆ కోతిని గౌరవించినట్లు అవినీతి పరుడి దగ్గర అందరూ దుర్జనులే చేరతారు. అటువంటి దుష్టుల మందకు దూరంగా ఉండడము ఉత్తములు చేసే పని. కల్లుకుండకన్ని ఘనభూషణములేడ్డ అందులోని కంపు చిందులిడదే తులువ పదవిగోన తొలిగిన మేమగు తులవ పదివగోన తొలిగుణ మేమగు విశ్వదాభిరామ వినురవేమా. దుష్టమానవునికి ఎంత ఉన్నతమైన పదవినిచ్చినా అతనిలోని దుర్మార్గం నశించదు. కళ్ళుకుండకు ఎన్ని అలంకారాలు చేసినా మూత తీసేసరికి దాని కంపు గుప్పుమని కొడుతుంది. దుర్జనుడి స్వభావం కూడా ఇట్టిది. అల్పబుద్ధివాని అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొట్టు చెప్పుది నడుకుక్క చెరకు పెరుగునా విశ్వదాభిరామ వినురవేమా. దుర్జనుడికి పదవి ఇస్తే మొదట అతడి దుష్టబుద్ధి ప్రసరించేసి మంచివారిపైననే వాడు ఉత్తములను తొలగించేదాకా విశ్రమించడు. చెప్పులే వెతుక్కొని నాకే కుక్కకు చెరుకు తీపి ఎలా తెలుస్తుంది?
కొండముచ్చు పెళ్ళి కూతి పేరంటాలు ముండివాని హితుడు బండవాడు దుండగేడునకును కొండదళవాయి విశ్వదాభిరామ వినురవేమా. కొండముచ్చు పెళ్లికి కోతులు పేరంటాళ్ళు, మొండివాడికి బండవాడు స్నేహితుడు, దుండగుడికి చాడీల కోరు సహాయకారి. ఇదే భావంతో అంతరార్ఘం మరొకటున్నది. దళవాయి అంటే మంత్రి, హితుడు అంటే రాజు, వారి యొక్క పురోహితుడు లేదా రాజగురు. రాజుకు సలహాలు చెప్పడానికి, రాజకార్యాల్లో జోక్యం కల్పించుకోవడానికి వీరిద్దరికీ విశేషాధికారాలు ఉండేవి. ఇటువంటి దుర్జనులు రాజుకు తోడైతే దేశంలో అరాచకమే అవుతుంది. కులములో ననొకడు గుణహీనుడుండిన కులము చెడును వాని గుణము వలన ఎనమి చెరుకునందు వెన్ను పుట్టిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమా. వంశంలో దుష్టుడొక్కడు పుడితే చాలు, వాని వల్ల మొత్తం వంశానికే చెడ్డ పేరు వస్తుంది. అలాగే చెరుకునందలి తీపిని చివరి పుట్టే వెన్ను హరించేస్తుంది. ఒక్క దుర్జన స్వభావి మొత్తం మీద చాలా ప్రమాదకారి. ఎంత సేవ చేసి ఏ పాటు పడినను రాచమూకనం మరాదురౌనా పాము తోడి పొందు 10,000 కైనను విశ్వదాభిరామ వినురవేమా. ఎన్ని సేవలు చేసి ఎంత చాకిరీ చేసినా రాజుల్ని నమ్మలేము. వారిని మెప్పించాలని శ్రమించడం నిష్ఫలం. రాజుతో పొత్తు పాముతో చెలగాటం వంటిది. కళ్ళ నిజము చేసి కపట భావము చెంది ప్రల్లదంబులాడు భక్తి లేక మాయనాడు కలుడు మహితాత్ము సాటియా విశ్వదాభిరామ వినురవేమా. దుర్జనుడికి ఏవైనా వ్యవహారాల్లో పాత్ర ఉంటే చాలా చిక్కులు ఎదుర్కోవలసి వస్తుంది. ఏ సంగతి సరిగ్గా అవగాహనకు రానివ్వడు. వాస్తవాన్ని సైతం మభ్యపెట్టి అబద్ధంగా మార్చేస్తాడు. సత్యవంతుల్ని నిందిస్తాడు. ఉత్తముడితో దుష్టుడికి సాటి ఎట్లు. కళ్ళు బూతునొద్దగూడి మాటాడినా గొప్ప మర్మములను చెప్పరాదు. పేరు తీరు దల్ప ఊరల్ల ముట్టచు
విశ్వదాభిరామ వినురవేమ. దుష్టబుద్ధి గల మానవునితో మాట్లాడే తరుణంలో చాలా జాగ్రత్త పాటించాలి సుమా. ఆచి తూచి వ్యవహరించాలి. ముఖ్యమైనట్టివి గోప్యంగా ఉంచదగినట్టివి అయినా ఎలాంటి రహస్యం అతడికి చెప్పకూడదు. ఏమాత్రం పేరు తీరు తెలిసినా తెల్లవారేసరికి ఊరంతా గుప్పుమనిపించగలడు. జగడమాడుచుండు చాడీల కోరెప్పు సాధుజనుల మీరి బాధ పెట్టు యముడు తప్పవెరతు అందరు వానికి విశ్వదాభిరామ వినురవేమ. ఏదో ఓ విధంగా వాదన పెట్టుకొని ఎప్పుడూ తగువులాడుతూ ఉండే జగడాల మారికి వాచాలత్వం ఎక్కువ. తన మాటలతో చేతలతో సన్మార్గుల్ని గాయపరుస్తుంటాడు. వాడు నరకానికే పోతాడని అందరికీ తెలిసినా వాడంటే అందరికీ భయమే. యముడొక్కడే అతడికి భయపడనిది. ధనర నృపతి తోడ రగదుర్జనుని తోడ అగ్నితోడ పరుని ఆలితోడ హాస్యమాడుటెల్లనగును ప్రాణాంతకం విశ్వదాభిరామ వినురవేమ. ఎవరెవరితో చతురోక్తులు మాట్లాడకూడదో చెప్పుతున్నాడు మన వేమన యోగేంద్రుడు. అట్టి వారిలో అగ్రగణ్యుడు దుర్జనుడు. అట్లే రాజుతో అగ్నితో ఇతరుల భార్యలతో పరాచికాలు పనికిరావు. వీరితో హాస్యాలు ప్రాణం మీదికే తెస్తాయి. ప్రాణ సంకటము సుమా, వీటికి దూరంగా ఉండండి. దొడ్డవాడననుచు దొరల దగ్గర చేరి దొడ్డవాడననుచు దొరల దగ్గర చేరి చాడి చెప్పువాడు పాపజాతి నరుడు. చాడి చెప్పునతడు సాయుధ్యమందున విశ్వదాభిరామ వినురవేమ. నీచుడు ఎంతో మంచివాడిలా నటించి రాజు దగ్గర ఆశ్రయం సంపాదించి గొప్పవారిపైన అబద్ధాలు కల్పించి చెప్పుతుంటాడు. భేదాభిప్రాయాలు పుట్టించే ఇటువంటి దుర్జనులకు ఎన్నటికో ముక్తి లభించదు సుమా, లభించదు. మాటలాడుటొకటి మనసులో నొక్కటి, ఒడలి గుణమదొకటి నడతయొకటి. ఎట్లు కలుగు ముక్తి ఇటులు నంగతాను విశ్వదా అభిరామ వినురవేమ. దుర్జనులు చెప్పేదొకటి చేసేది ఇంకొకటి. మనసులో ఆలోచన వేరేగా ఉంటుంది, ప్రవర్తన దానికి భిన్నంగా ఉంటుంది.
మనసా వాచ కర్మణ ఒక్క తీరుగా ఉండని వీరికి ముక్తి ఎట్లు కలుగుతుంది? కలగదు. తనకు గల్గు పెక్కు తప్పులవుతుండగా, తనకు గల్గు పెక్కు తప్పులటుండగా, పరుల నేరుచుండు నరుడు తెలియ, దొడలిరుంగతనుచు నొత్తి చెప్పగవచ్చు విశ్వదాభిరామ వినురవేమ. తన తప్పులను తెలుసుకోడు, తెలుసుకున్నా సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం. ఇట్టి దుర్జనుడు ఇతరుల తప్పులను ఎంచడానికి సదా సంసిద్ధంగా ఉంటాడు. ఒళ్ళెరగక మాట్లాడే ఇట్టి వారి మాటల్ని అంత పరిగణంలోనికి తీసుకునే అవసరం లేదు సుమా. బాసలాడనేచి పలుమోసముల్ చేసి, గ్రాసమునకు భువిని కలుడవైతి, దోషకారి నీకు దొరుకునా మోక్షము విశ్వదాభిరామ వినురవేమ. పనికిరాని పలు వాగ్దానాలు చేస్తూ అదే పనిగా మోసాలు చేస్తూ కేవలం పొట్టకూటి కోసం దుర్మార్గుడవైన ఓ దుర్జనుడా, నీకు మోక్షం లభిస్తుందనే అనుకుంటున్నావా? అసాధ్యము. నీ దుర్మార్గపు పనులను వదిలివేయి. ఎరుకమాను వాడేమేమి చదివినంతసేపి సద్గుణిగనగు, కదిసి తామరందు కప్పకూర్చున్నట్లు విశ్వదా అభిరామ వినురవేమ. తామరాకు మీద ఉన్నంతసేపే కప్ప కదలకుండా కూర్చుంటుంది, దిగగానే దాని బుద్ధి మారిపోతుంది. అట్లే దుర్జనుడు మంచి సూక్తులు వింటూ చదువుతున్నంత వరకు సద్గుణాలను పాటించాలనుకుంటాడు. పుస్తకం లేదా పురాణ శ్రవణం పూర్తి కాగానే అతడి దుష్టబుద్ధి యథాప్రకారమే ఉంటుంది. ఆది కారణముల అల్పుడట్టులెరుంగు, చెప్పలేడుగాని తప్పుబట్టు, త్రోయనేచు కుక్క గౌతులు పెట్టునా విశ్వదాభిరామ వినురవేమ. ఉత్తములు చేసే మంచి పనులకు దుర్జనుడు కారణాలే కనుగొనలేడు. ఇక మంచి పనుల శక్తి ఏమర్థం అవుతుంది? అందుకే సత్కార్యాలలో అతడికి దోషాలే కనిపిస్తాయి. కనీసం తాను ఆ మాత్రం పని అయినా చేయలేడు. పడతోయటమే చేతనైన కుక్క తీరుగా కుండల్ని దుంతరగా పేర్చగలదా? పరుల దిట్టినంత పాపకర్మం బబ్బు,
విడువదెన్నటికి విశ్వమందు పరుడు పరుడుగాడు పరమాత్మయౌనయా విశ్వదాభిరామ వినురవేమ తనలోనే ఉన్న పరమాత్మను తానెట్లు తెలుసుకోలేడు. అదే పరమాత్మను ఇతరులందు కానలేక వారిని తిట్టి పాపం చేస్తున్నాడు దుర్జనుడు. ఆ పాపం బాపుకునే ప్రయత్నం మాత్రం చేస్తాడా? కనుక ఆ పాపం అతన్ని ఎన్నటికీ వీడిపోదు. ద్రోహి అయిన వాడు సాహసంగునట్టి స్నేహితునికి నైన చెరుపు చేయు ఊహ కలిగుడు నాగుబాగులు నేక విశ్వదాభిరామ వినురవేమ. ద్రోహబుద్ధి గల దుర్జనుడు దుస్సాహసానికి తన సన్నిహితులకు సైతం చేదు తలపెడతాడు.